ఏం జరిగింది? ఎప్పుడు తెలిసింది మీకు? వాడు అసలు బయటికి రావద్దు, చాలా క్రూరుడు, చాలా ఘోరమైన క్రూరుడు వాడు. ఇల్లు ఇడిచిపెట్టి పోవడం రావడం తాగడం ఇదే పని. నోరు తెరిస్తాను మనం వాడికి. బయటికి అన్ని బయటికి రానివ్వద్దు అసలు. వాడు మా చెల్లి ఎట్లా చచ్చిపోయిందో అట్లే అంతకంటే ఎక్కువ హీనంగా చంపాలి వాడిని. అంతే. మా చెల్లి బయటికి రావద్దని చంపేయాలి. శిక్ష చేశారు వాడికి. వాడిని అది వేస్ట్, వాడు బతికి వేస్ట్. దానం అయితే వాడికి కూడా దానం కావాలి. అంతే. పోలీస్ స్టేషన్ వాడు 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 అమ్మ అంతే కదా, వాడు అమ్మ కూడా అంతే కదా. కూడా కంటి పోలీస్ స్టేషన్లో చేసుకుంటున్నాడు. మొత్తం చంపక వాడు పెట్టినాడు. ఏం చేస్తున్నాడు మరి? అప్పుడు పోకుండా ఉన్నా నాన్న అన్నప్పుడు అసలు ఉండదా ఉండదా? ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో వల్లపుదాసు జానకిరాములు సన్నాపు బొందయ్య రెసిడెంట్ ఆఫ్ నకరకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన చెల్లెల్ని తన యొక్క బాబాయ్ అయిన జమ్ముల శ్రీనివాసు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసినాము. దాంట్లో భాగంగానే ఇమీడియట్గా సీన్ విజిట్ చేసినాము మన రాజీవ్ గాంధీ నగర్ ఫేస్ 1లో. అక్కడ నుంచి నేరస్థల పంచనామా కండక్ట్ చేసిన తర్వాత డెడ్ బాడీ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ మర్డర్ గురించి విచారించి తెలుసుకుంటే ఈ నేరస్తుడు వల్లపు శ్రీనివాసు గత కొన్ని సంవత్సరాల నుంచి వేరే వాళ్ళతో లేడీస్తో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని రెగ్యులర్గా తన యొక్క భార్యని హరాస్మెంట్ చేయడం, కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే నిన్న కూడా ఏ విధంగానైనా ఈమె ఎలిమినేట్ చేస్తే నాకు నా యొక్క సొంత చేసే పనులకు అడ్డంగా ఉందనే ఉద్దేశంతో కర్రతోని తలపై కొట్టి చంపినట్లుగా కనిపిస్తున్నది. అతను పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉన్నది. స్థానిక పోలీస్ స్టేషన్ ఇంకపోయారన్న? లేదండి, పట్టుకుంటే చెప్తాము. అక్క బిడ్డ ఫోన్ చేసింది, అమ్మ ఇట్లా పుషమొచ్చినామనంటే చంపేసిండంట, నిన్ననే చచ్చిపోయిందట. అంటే మాకు తెలియదారని మేము ఇక అడావుడిలో వెళ్ళి వచ్చినాం. మాకు ఇంటికి వచ్చినాక మా చెల్లె చచ్చిపోయిందని చెప్పిండు. మరి ఎట్లా చంపిండో, ఏ లెక్కన చంపిండో, తాగి మళ్ళీ చచ్చిపోయిండు. మరి మేమైతే చూడలేదు, ఎట్లా చచ్చిపోయిందో తెలియదు మాకు. పొద్దున మాకు ఫోన్ చేస్తే తెలిసింది మా చెల్లె పరారులో ఉన్నాడో మరి పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలియదండి ఇక. కానీ మా చెల్లె ఎట్లా చచ్చిపోయిందో, వాడు నన్ను చూసినా పర్వాలేదు, నేను వాళ్ళ పెద్దమ్మ బిడ్డనే, నన్ను బయట వాడు చూసి నన్ను చంపినా పర్వాలేదు, కానీ వాడు కూడా చచ్చిపోవాలి. మా చెల్లెతో పాటు చచ్చిపోవాలి వాడు కూడా. ఒక కొడుకు ఒక బిడ్డ, బిడ్డకి 2 బిడ్డలు, ఒక కొడుకు ఒక బిడ్డ. మొన్ననే వచ్చింది, 5 తారీఖే వచ్చింది మా చెల్లె. 5 తారీఖు కానుక చేసి వచ్చింది. 5 తారీఖు కానుక చేసి వచ్చి 7వ తారీఖు వరకల్లా మా చెల్లెని చంపిండు వాడు. అనుమానం ఉంటుంది, మస్తు అనుమానం. ఏం లేదు, అనుమానంతో ఇల్లు ఇచ్చిపెట్టిపోతాడు. వానికి బయట తిరుగుళ్ళు చాలా ఉన్నాయి. పొద్దున్న లేస్తే యువత ఒక దాంతో తిరుగుతాడు. వాడికి ఏ బాధ్యత లేదు, బాధ్యత గింత కూడా లేదు. మొత్తం 10 లక్షలు అప్పు చేసి పరారైపోతే నేను వైన్స్లలో పని చేసుకుని నేను తీసుకున్నాను. బీటెక్ చేసి పోయి వైన్స్లో పని చేసుకుని ఏ జాబ్ చేయకుండా పోయి వాడు వేస్ట్. వాడు బతుకున్న దండగా, దేనికి ఉపయోగం లేని బతుకు వాడు. మా అమ్మని